హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మన గార్డెన్కి రూపాయి ఖర్చు లేకుండా మొక్కలకు అందించగలిగే ఒక మంచి ఫర్టిలైజర్ని ఈరోజు మీకు చూపిస్తున్నానండి. అది బూడిద, వుడ్ యాష్ అండి. బూడిద మొక్కలకి పెరుగుదలకు అవసరమైన న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా కాల్షియం అయితే దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నేను ఇస్త్రీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నానండి. మిద్దె తోటలో మొక్కలు బాగా పెరగాలంటే మంచి పోషకాలు ఇస్తూ ఉండాలి. బూడిద అనేది పెస్టిసైడ్గానే కాదండి, ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఇందులో స్థూల సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయి. ఇస్త్రీ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కర్ర బొగ్గులే వాడతారండి. ఎందుకంటే హీట్ బాగా జనరేట్ అవ్వాలంటే ఆ కర్ర బొగ్గులు బాగా ఉపయోగపడతాయని వాళ్ళు అవి డబ్బులు పెట్టి తీసుకొస్తుంటారు కదా. తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఈవినింగ్ అయ్యేసరికి వాటిని పడేస్తూ ఉంటారు. మనం కానీ కావాలి ఇస్తారా అని అడిగామనుకోండి, పాపం వాళ్ళైనా పడేసేదే కదా, తీసుకోండి అంటారు. సో ఆ విధంగా కలెక్ట్ చేసుకున్న నేను ఈ బూడిద అండి, దాంట్లో కర్ర బొగ్గులు కూడా ఉన్నాయి. వాటిని నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటాను, అంటే జల్లెడు పట్టించేస్తాను. జల్లెడు పట్టించినప్పుడు ఈ కర్ర బొగ్గులన్నీ పైకి వచ్చేస్తాయి, కిందంతా బూడిద ఇలా తయారవుతుంది. అంటే ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా తయారైన ఈ కర్ర బొగ్గులను నేను వాడుకుంటానండి. ఈ బూడిదను రెండింటిని నేను వాడుకుంటాను. బూడిదని ఏం చేస్తానంటే ఒక డబ్బాలో వేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. రెండు రకాలుగా ఫిల్టర్ చేస్తానండి. ఫస్ట్ ఏంటంటే పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో నేను వేస్తాను. సెకండ్ టైం అంటే సన్న హోల్స్ ఉన్న దాంట్లో నేను ఇట్లా జల్లెడు పెడతాను. ఈ రెండు రకాలుగా నేను జల్లెడు పెట్టినప్పుడు చాలా ఫైన్ పౌడర్ అనేది కింద మిగిలిపోతుంది కదా, దాన్ని నేను ఇప్పుడు స్టోర్ చేసుకుంటానండి. రూపాయి ఖర్చు లేకుండా మనం సంపాదించగలిగే ఒక మంచి ఫర్టిలైజర్ అండి. ఇప్పుడు మనకి ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, భోగి పండుగ కూడా వస్తుందండి. భోగి పండుగ రోజు అందరూ కూడా మనకు ఇంటి ముందర భోగి మంటలు వేసినప్పుడు ఇంటి ముందర వచ్చే మనము ఈ కర్ర బొగ్గులు బూడిదను మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా మనము ఈ బూడిదను కర్ర బొగ్గులు రెండింటిని మనం వాడుకోవచ్చండి. ఇందులో స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అని అన్నాను కదండి. స్థూల పోషకాలు అంటే పొటాషియము, ఫాస్ఫేటు, నైట్రోజన్, ఇవి స్థూల పోషకాలండి. ఇంకా సూక్ష్మ పోషకాలు అంటే ఐరన్, మెగ్నీషియము, బోరాను, కాపరు, జింక్, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ సహజ ఖనిజాలండి. ఇవన్నీ కూడా తగిన మోతాదులో ఈ బూడిదలో ఉన్నాయి. పువ్వులు ఎక్కువగా పూయాలంటే మట్టిలో పొటాషియము, కాల్షియము ఎక్కువగా ఉండాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే నెలకొకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టినంతా లూజ్ చేసుకొని ఒక్క స్పూన్ బూడిదను మొక్క చుట్టూ వేస్తూ ఉంటే ఫంగల్ ప్రాబ్లమ్స్ అనేటివి రికవరీ అవ్వడమే కాకుండా మట్టిలో కూడా పొటాషియం, కాల్షియము మొక్కలకు అంది చాలా చక్కగా ఫ్లవరింగ్ వస్తుందండి. ఫ్లవరింగ్ బాగా వచ్చినప్పుడే మనకి ఈ రకమైన ఫ్రూటింగ్ కూడా నిలబడుతుంది. సో మనము వారానికి ఒకసారైనా కానీ లేదా నెలకు ఒకసారైనా కానీ మొక్క చుట్టూ మట్టిని లూజ్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ ఈ బూడిదను మొక్క చుట్టూ వేసి తర్వాత మనం వాటర్ ఇచ్చేసామనుకోండి, ఆ మట్టి కూడా చాలా హెల్తీగా తయారవుతుంది. గార్డెన్లో మనము ఈ బూడిదను చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. మనం కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు కంపోస్ట్ బిన్లో మనం ఈ బూడిదను కానీ కొద్దిగా యాడ్ చేసామనుకోండి, మంచి న్యూట్రిషన్ ఉండే కంపోస్ట్ తయారవుతుంది. రిచ్గా ఉండే కంపోస్ట్ వలన మనకి చాలా ఉపయోగాలు ఉంటాయని మనకు తెలుసు కదా. సో మనము కంపోస్ట్లో కూడా మనం ఈ బూడిదను యూజ్ చేసుకోవచ్చు. ఇక కంపోస్ట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా కంపోస్ట్ తయారయ్యే క్రమంలో చాలా రకాలైన వస్తువులను, ఫుడ్ను, ఇంకా వెజిటబుల్ పీల్స్ను ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. సో బ్యాడ్ స్మెల్ రాకుండా ఆ స్మెల్నంతా కూడా ఈ బూడిద అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనం కంపోస్ట్లో కూడా ఈ రకంగా ఉపయోగించవచ్చు. ఇంకా సాయిల్లో యాడ్ చేస్తే సాయిల్ pH లెవెల్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఇంకా సాయిల్లో స్లగ్స్ లాంటివి అనేటివి ఉంటాయి కదండి, మొక్కలకు హాని చేసే ఈ స్లగ్స్ను కంట్రోల్ చేయాలంటే ఈ బూడిద అనేది మనము ఎక్కడైతే మనకి స్లగ్స్ కనిపిస్తున్నాయో అనుకున్నామో అక్కడంతా కూడా బూడిదని చల్లేసామనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక చీమలు కూడా ఎక్కడైనా కనిపిస్తున్నాయి మట్టిలో అనేవాళ్ళు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. చీమల పుట్టలు ఉన్నప్పుడు వాటి మీద కూడా మనం ఇవి చల్లేసామనుకోండి, ఆ ప్లేస్ నుంచి అవి వెళ్ళిపోతాయి. ఇక పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. మనకి వైట్ ఫ్లైస్, నల్ల పేను ఇలాంటివన్నీ కూడా మనకి ఈ చలికాలంలో ఈ చిక్కుడు చెట్లలో ఇంకా మందారం మొక్కల్లో కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా బాగా కనిపిస్తుంది. సో అవి కనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ చల్లేయాలండి. మొక్క మీద కొద్దిగా వాటర్ స్ప్రే చేసేసి తర్వాత ఈ బూడిదని ఇలా కానీ చల్లేసామనుకోండి, బాగా చాలా చక్కగా పనిచేస్తుంది.
ఇక పాండ్స్లో అక్వాటిక్ ప్లాంట్స్ పెంచుకునేటప్పుడు ఆ మొక్కలకు అవసరమైన పొటాషియము, కాల్షియము ఇందులో ఈ బూడిదలో చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దాంట్లో యాడ్ చేయటం వల్ల ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. అందువలన అక్వాటిక్ ప్లాంట్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. గార్డెన్ పెస్ట్ను కంట్రోల్ చేస్తుంది, ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది, పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. కంపోస్ట్ బిన్లో మనం యాడ్ చేసుకుంటే దాని కంపోస్ట్ కూడా రిచ్గా తయారవుతుంది. పైగా అది ఒక స్మెల్ ఏదైనా కంపోస్ట్లో వచ్చినా దాన్ని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ బూడిదను మనం ప్రతి ఒక్కరూ కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలండి. మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి డబ్బాలో. ఇప్పుడు చలికాలం కదండి, చాలామంది ఇళ్లలో నీళ్లు కాచుకోవడానికి కూడా కర్రలను ఉపయోగిస్తుంటారు. సో బూడిద కూడా మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. ఇంకా సంక్రాంతిలో వచ్చే భోగి పండుగ రోజు మనం వేసుకునే భోగి మంటల్లో కూడా ఈ బూడిదను కలెక్ట్ చేసుకొని మనం సంవత్సరం అంతా కూడా స్టాక్ పెట్టుకోవచ్చండి. సో ఈ విధంగా ఉపయోగపడి ఈ బూడిదను ఎన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చో, ఎన్ని రకాలుగా దీనివల్ల లాభాలు ఉన్నాయో, మనం ఏ విధంగా దీన్ని సేవ్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు వీడియోలో చూపించా కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మీలో ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.